మీడియా సోదరులకు నమస్కారం. నిన్న కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే గురువింద సామెత యాదకొస్తుంది. లాస్ట్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ప్రతిపక్షం ఉండొద్దని, కేవలం పాలకపక్షమే ఉండాలని, ప్రశ్నించగొత్తుకులు ఉండొద్దని టీడీపీ, కాంగ్రెస్ అందరి ఎమ్మెల్యేలను కూడా దఫాలుగా మీ పార్టీలో చేర్చుకొని సిఎల్పి లీడర్ దళితుడు ఉండకూడదు అన్న ఉద్దేశంతో చివరికి ఒక మైనారిటీ సోదరుడు మండలిలో లీడర్గా ఉండకూడదని పూర్తిగా వీటన్నింటినీ కూడా నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్ది. మరి వాళ్ళు ఏ మొహం పెట్టుకొని మీరు పార్టీ ఫిరాయింపుల పైన మాట్లాడుతున్నారు? దానికి తోడు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినటువంటి వాళ్ళు గాజులు వేసుకోండి, చీర కట్టుకోండి అని మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డికి నువ్వు ఏ పార్టీ నుంచి పార్టీలకు పోయినావు అన్నది ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డలంటే ఈ తెలంగాణ గడ్డలో, తెలంగాణ అస్తిత్వంలో తెలంగాణ మహిళల యొక్క పాత్ర కీలకంగా ఉంటుందని గుర్తించుకోవాలి. సమ్మక్క సారక్క అయినా, చాకలి ఐలమ్మ అయినా, రాణి రుద్రమాదేవి అయినా, తెలంగాణ ఉద్యమంలో మా లాంటి వీరవనితలు పనిచేసినటువంటి ఈ గడ్డలో మహిళల్ని అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో మహాభారతంలో దుర్యోధనుడు ద్రౌపదిని అవమానిస్తే ఏ గతి పట్టిందో బీఆర్ఎస్ నాయకులకు నీకు కూడా అదే గతి పడుతుందని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీ యొక్క నాయకుని డిఎన్ఏలో మహిళలంటే చిన్న చూపు. మహిళలని గత 10 సంవత్సరాల్లో మహిళలకు అన్యాయం జరిగినా, మానభంగాలు జరిగినా ఎక్కడ కూడా కనీసం మినిమం బయటకు వచ్చి ప్రశ్నించలేనటువంటి తత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానిది. ఒక్క మహిళల్ని బయటకు వచ్చి మాట్లాడనివ్వాలి. చివరికి మహిళా కమిషన్ లేకపోతే కూడా మాలాంటి వాళ్ళం పోరాటం చేసినాం. కానీ ఒక్కనాడు సోకాల్ లీడర్స్ అని మీరు చెప్పుకునే మీ మహిళా నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడనిచ్చే పరిస్థితి మీ పాలన లేకపోయింది. అదే కాంగ్రెస్ పార్టీలో డెమోక్రటిక్గా మహిళలకి అవకాశాన్ని ఇచ్చింది. ఇవాళ మీ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మంత్రి పదవి వచ్చినటువంటి సబితమ్మ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే మహిళగా అత్యున్నత స్థానంలో హోంమంత్రి పొజిషన్లో ఇచ్చిన పార్టీ ఘనత కాంగ్రెస్ పార్టీది. అదే తెలంగాణ ఇచ్చినటువంటి మీనా కుమారి గారు కూడా ఒక మహిళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఆ తెలంగాణ ఇవ్వడానికి ముఖ్య కారణంగా సోనియా గాంధీ గారు ఇవాళ ఒక మహిళగా ఆమె చేసినటువంటి గొప్ప త్యాగం, ఆమె చేసినటువంటి దాన్ని ఈ రాష్ట్రము ఎన్నటికీ మర్చిపోలేదు. అలాంటి మహిళల్ని పట్టుకొని ఇవాళ మహిళలంటే ఒంటింటికే పరిమితం ఉండాలి, మహిళలంటే కేవలం సంసారం చేసే యంత్రాలుగా ఉంటారని చెప్పే విధంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలని ఈ సమాజం ఎప్పటికీ కూడా సహించదు. నువ్వు ఇలానే మాట్లాడినట్లయితే ఆల్రెడీ గవర్నర్ విషయంలో నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలకి నేషనల్ మహిళా కమిషన్ నీకు పిలిచి చివాట్లు పెట్టింది. ఇవాళ నిత్యం జనాల్లో ఉంటున్నటువంటి సీతక్క గురించి నువ్వు చేసినటువంటి మాటలకు కూడా నీకు చివాట్లు పడ్డాయి. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా నిత్యము ఏదో ఈ పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఉండాలి, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి, సోషల్ మీడియాలో నా గురించే మాట్లాడుకోవాలనే విధంగా కౌశిక్ రెడ్డి చేసేటువంటి ఈ వ్యాఖ్యలని పూర్తిగా ఖండిస్తున్నా. ఇట్లాగే మాట్లాడితే ఆడబిడ్డల యొక్క చెప్పులతోటి, చీపురు కట్టలతోటి దెబ్బలు తినక తప్పదు కౌశిక్ రెడ్డి. వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి మహిళలకని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నేషనల్ మహిళా కమిషన్ కానీ, రాష్ట్ర మహిళా కమిషన్ కానీ, అలాగే లెజిస్లేటివ్గా ఇవాళ చేస్తున్నటువంటి దాంట్లో స్పీకర్ గారు కూడా దీని పట్ల నిర్ణయం తీసుకోవాలి అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా మహిళా ఆత్మగౌరవం కోసము నేను డిమాండ్ చేస్తున్నాను.